త్రిబులర్ తర్వాత కొత్త చిత్రం మొదలుపెట్టాడు రాజమౌళి. మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమాకు తాత్కాలికంగా SSMB 29 అని పేరు పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమా కోసం ప్రియాంక ఎంత పారితోషికాన్ని తీసుకుంటున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి భారీ బడ్జెట్ తో SSMB 29 చిత్రీకరిస్తున్నారు. అందుకే పక్కా ప్లాన్ తో ప్రియాంకను ఓకే చేసినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఇంత భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న ప్రియాంక పారితోషికంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ సినిమాకు ఆమె ఎంత పారితోషికాన్ని తీసుకోబోతున్నారంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకు ప్రియాంక దాదాపు 30 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం ప్రియాంక సుమారు 50 కోట్ల రెమ్యునరేషన్ ని డిమాండ్ చేశారని, సుదీర్ఘ చర్చల తర్వాత 30 కోట్లకు ఓకే చెప్పారని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకోబోతున్న కథానాయికగా ప్రియాంక చోప్రా రికార్డును సృష్టించబోతున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రియాంకకు ఇంత పెద్ద మొత్తంలో చెల్లించేందుకు నిర్మాతలు సిద్ధమైనట్టు సమాచారం. ఆఫ్రికన్ జంగల్ అడ్వెంచర్ కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు బాగానే కష్టపడుతున్నారు. సినిమా కోసం అతని గెటప్ కూడా కొత్తగా ఉండనుందని తెలుస్తుంది. అయితే షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఎలాంటి విషయాలు బయటకు రాకుండా రాజమౌళి గోప్యంగా ఉంచుతున్నట్టు చెప్తున్నారు. ఈ సినిమాకు రాజమౌళి తల్లి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలుంటాయి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి జక్కన్న మహేష్ సినిమాలో క్లైమాక్స్ మరింత డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఓ సినిమాలో ఎంతో మంది హీరోలు కామెడీ చేస్తూ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. మహేష్ సినిమాలో దాదాపు ఇండియాలో టాప్ స్టార్స్ అంతా భాగం కానున్నారని టాక్ నడుస్తుంది. ఇదేమైనా జక్కన్న ఈ ప్లాన్ చేయడం వెనుక పెద్ద విశేషమే ఉందంట. తను ఈ సినిమాలో స్టార్ హీరోలందరినీ చూపించడానికి కారణం. ఆయన చేసే ప్లాన్ ఏమై ఉంటుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. భారీ అంచనాలు ఈ సినిమా 2027లో విడుదల చేస్తారని సమాచారం.